షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరే రిక్షా, లాల్ సలాం ఇలాంటి సినిమాలు అందరికీ గుర్తుకు రాగానే అందరి మదిలో మెదిలే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. ఆయన సినిమాలు ఒక ఉద్యమ కెరటాలు. ఆయన సినిమాలు ప్రజల్లో స్ఫూర్తి నింపే పాఠ్యాంశాలు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారు తాజాగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే పేరుతో ఓ సినిమాను రూపొందించారు. ఆగస్టు 22న అంటే ఈ నెల 22న ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో ఈ సినిమా విశేషాల గురించి ఆర్ నారాయణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందు రాబోతుంది సార్. ఈ కథకు స్ఫూర్తి ఏమిటి సార్? ముఖ్యంగా అండి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ జరిగిందండి. అంటే వ్యవసాయ యూనివర్సిటీలో ఒక ఉద్యోగ కుంభకోణం జరిగింది. ఇట్స్ వెరీ బిగ్ స్కామ్, వెరీ బిగ్ స్కాండల్. 10 years బిఫోర్ అండి. ఆ స్కామ్లో కొంతమంది సాక్షుల్ని, సంబంధికులు చాలామందిని, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళకి శిక్ష పడకుండా ఉండడం కోసం వాళ్ళు అనేక మందిని చంపించారండి. ఇప్పుడు 100 మందిని పైగా చంపించారు. స్టిల్ దట్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. వెరీ బిగ్ స్కామ్. ఎంత దారుణమా, ఎంత దుర్మార్గమైనటువంటి ఉద్యోగ కుంభకోణాలా అని ఫీల్ అయ్యానండి. అది స్ఫూర్తి తీసుకున్నాను. అది స్ఫూర్తి తీసుకొని ఈ సినిమా మొదలుపెట్టా. అంటే ఈ కథాంశం గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి మొదలు పెట్టారా సార్? రీసెర్చ్ ఏముందండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఉద్యోగ కుంభకోణాలు కాదు, ఒక వ్యాపార స్కామే కాదు. తర్వాత మన భారతదేశంలో అక్కడి నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు అనేక చోట్ల పేపర్ లీక్లు దొరుకుతున్నాయి. భారతదేశం మొత్తం దొరుకుతున్నాయి, తెలుగు 2 రాష్ట్రాలు దొరుకుతున్నాయి. అది ఓ రకంగా చెప్పండి, కాలేజీ డేస్లో, ఎడ్యుకేషన్ డేస్లో జరుగుతున్నాయి పరీక్షాపత్రాలు లీక్ అవ్వడం అనేది. అలాగే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేస్తే అక్కడ మీకు పేపర్ లీక్లు జరుగుతున్నాయి. ఈ రకమైన పేపర్ లీక్ జరగడం అనేది ఆటోమేటిక్గా ఈవేళ చాలా కామన్ అయిపోయింది. ఈవేళ మన భారతదేశంలో చాలా తప్పు. రీసెంట్గా మీకు నీట్, ఎంబీబీఎస్ పీహెచ్డీ విషయంలో కూడా మీకు పేపర్ లీక్స్ జరిగాయి. ఇట్స్ హ్యాపెన్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ. ఎక్కడ పడితే అక్కడ జరిగిపోతున్నాయి భారతదేశంలో. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, దెన్ వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ పేపర్ లీక్లు ఉండకూడదు. దాన్ని ఒక కళాకారుడుగా ఖండించాలి అని నేను ఈ సినిమా తీశాను సార్, యూనివర్సిటీ పేపర్ లీక్ అని. పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి సార్? విద్య సేవా రంగం, అలాంటిది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే నూతన విద్యా విధానం ఆయన ప్రకటించాడండి. అంటే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ బాగా ఎంటర్ అయిపోయింది. ప్రైవేట్ కంటే దశ బాగా పెరిగిపోయింది ఈ సరళీకరణ ఈ దశలతో పాటు. గవర్నమెంట్ సెక్టారు విద్యారంగం బాగా తగ్గుతుంది, ఇది బాగా పెరిగిపోతుందండి. ఈ పెరిగిపోతున్న దశలో పూర్తిత్వం బాగా పెరిగిపోయింది. కొద్దిమంది ప్రైవేట్ కళాశాల నడిపేవాళ్ళు విత్ దేర్ ఫ్యాషన్, దేర్ డెడికేషన్, ఇంటెన్షన్, దేర్ మోటో వాళ్ళు మంచి చేస్తున్నారు, కాదంటదండి. కానీ కొద్దిమంది మాత్రం నియర్లీ వ్యాపారం తయారు, నియర్లీ వ్యాపారం. అంటే మా కళాశాల చదివిన వాళ్ళే నెంబర్ 1 to 100,000 ర్యాంకులు రావాలి, మా కళాశాల చదివితేనే ర్యాంకులు వస్తాయి, మా కళాశాల చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే నోషన్ని, ఒక భావజాలాన్ని క్రియేట్ చేయడం కోసం అది ప్రజల్లో ఇంపోజ్ చేయడం, పేరెంట్స్ మీద, విద్యార్థుల మీద ఇంపోజ్ చేసి ఆ రకంగా వాళ్ళందరినీ వాళ్ళ కాలేజీలకు అట్రాక్టెడ్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫీజులు దోపిడీ చేసేయడం కోసం ఇది ఒక విశ్వవిద్యాలయంగా ఒక చట్టంలాగా చేసి ఒక కుట్రలో వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను నడుపుతున్నారండి. అందులో భాగం ఈ పేపర్ లీకులు. ప్రశ్నాపత్రాలు ఏ అవినీతి అధికారుల దగ్గర పట్టుకొని సంపాదించి వాళ్ళ కళాశాల చదివిన వాళ్ళకి ఇచ్చేసి అందజేసి రాయించేయడం అండి. సో ట్రూస్ కాపీయింగ్, లీకేజ్ అంటే చాలా డేంజరస్ థింగ్ కదా. అక్కడి నుంచి ఈ రకంగా చేయడం వల్ల ఎప్పుడైతే అక్కడి నుంచి ర్యాంకులు నెంబర్ 1 to 10 మొత్తం అన్ని ర్యాంకులు మాకు వస్తున్నాయని ఒక మీడియాలో ఇలా ర్యాంకులు కావాలని ప్రకటించి ఈ పేరెంట్స్ మీద మొత్తం మీద ఆ భావజాలాన్ని క్రియేట్ చేసి వాళ్ళు డిమాండ్ పెంచేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, బాగా చదివే వాళ్ళు చాలామంది ఉంటారు చూసారా, వాళ్ళు ఏమవుతున్నారండి, వాళ్ళు వస్తాయనుకున్న ర్యాంకులు రావట్లా. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ వాళ్ళ ముఖాలు తల్లిదండ్రులు చూపించుకోలేక, ఊరికి వాడుకు చూపించుకోలేక కొద్దిమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు.
ఇది ఒక విషవలం అయిపోయింది. ఈ విషవలం కరెక్ట్ కాదు. ఈ విషవలం అనేది కేవలం కాలేజీ డేస్లోనే కాదు. ఈ పేపర్ లీకులు